హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఒకేసారి ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నార్మల్ పాదంతో ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్స్కి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి పైపింగ్ వచ్చేసి ఈ క్లాత్ని వచ్చేసి ఒక 2 ఇంచెస్ క్రాస్ పీస్ తీసుకున్నానండి. ఓకేనా? క్రాస్ పీస్ తీసేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫ్రంట్ వచ్చేసి స్టారు, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఒకేసారి కుడుతున్నాం కాబట్టి నేను ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా పై వైపున ప్లేస్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనమాట, కాజా పట్టీ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి ప్లేస్ చేసేసి మనము ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. పాదం గ్యాప్ అంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అక్కడ మూలకు వచ్చేసి నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను కదా, చూడండి. ఇప్పుడు అక్కడ వరకు కూడా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఆ మార్కింగ్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా తిప్పుకోవాలి. ఇక్కడ తిప్పుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ పైపింగ్ యూజ్ చేసే క్లాత్ వచ్చేసి ఫోల్డ్ అవ్వకూడదండి. అక్కడ వచ్చేసి ఏ విధమైన ముడత రాకుండా జాగ్రత్త పడుతూ నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఓకేనా? అక్కడ ముడత వచ్చిందనుకోండి, మనకు కార్నర్స్ దగ్గర పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. మనము ఫినిషింగ్ బాగా రాదండి మొత్తం టోటల్ స్టిచ్ చేసిన తర్వాత, అందుకోసం అనమాట. ఓకేనా? ఈ విధంగా నిదానంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బ్యాక్ వైపు అంతా కూడాను రౌండ్ నెక్ కాబట్టేసి బ్లౌజ్ పీస్ని సాగదీయకూడదు. ఇక్కడ పైపింగ్ వేసుకునే ఈ క్లాత్ ఉంది కదా, ఓకేనా, ఈ ముక్కను కూడా సాగదీసి పట్టుకోకూడదు. ఎందుకంటే ఇది కూడా క్రాస్ పీసు, రౌండ్ నెక్ కూడా క్రాస్గా ఉంటుంది కాబట్టి సాగే గుణం ఉంటుందండి. అట్లా సాగడం వల్ల వచ్చేసి మనకు వచ్చేసి పర్ఫెక్ట్ షేప్ రాదనమాట. అందుకోసం అంటే ఇప్పుడు మనం పైపింగ్ యూజ్ చేసే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఆ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఈక్వల్గా బ్లౌజ్ పీస్ మీద ప్లేస్ చేసుకుంటూ అంటే నిదానంగా కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా? ఇక్కడ షోల్డర్ వైపున కుట్టు వచ్చేసి బ్యాక్ వైపుకి చూసేటట్టు ఫోల్డ్ చేయాలన్నమాట. బ్యాక్ వైపుకి మళ్ళీ ఇచ్చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా ఈ విధంగా కార్నర్ వైపున ఆ విధంగా మార్కింగ్ చేసేసుకుని, ఆ మార్కింగ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చాం కదా, అక్కడ సూది దింపి పెట్టేసి మళ్ళీ ఈ విధంగా తిప్పుకోవాలి. ఇక్కడ చెప్పాను కదా, పైపింగ్ యూజ్ చేసి ఆ క్లాత్ని వచ్చేసి ఆ ముక్క వచ్చేసి మనకు అక్కడ ఫోల్డ్ అవ్వకూడదు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మూలల దగ్గర మనం ఏ విధమైన ఫ్రిల్లు పెట్టట్లేదండి. ఫ్రిల్లు పెట్టకుండానే మనకు పర్ఫెక్ట్ షేప్ ఏ విధంగా తెప్పించాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను. అంటే ఫ్రంట్ బ్యాక్ రౌండ్ ఉంటే ఈజీగా స్టిచ్ చేస్తారు కదా. కొన్నిటికి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ కానివ్వండి, స్టార్ నెక్ కానివ్వండి, ఇంకా బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్, ఇట్లా వచ్చినప్పుడు ఒకేసారి అంటే మనం ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కుట్టకుండా ఒకేసారి షోల్డర్స్ జాయిన్ చేసేసి ఏ విధంగా కుట్టాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇప్పుడు మొత్తం కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఖచ్చితంగా ఇక్కడ కార్నర్స్ దగ్గర అయితే ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలండి. ఓకేనా? చూడండి, ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటూ వచ్చిన తర్వాత ఏ విధంగా థ్రెడ్ని ప్లేస్ చేసేసి నేను స్టిచ్ చేస్తాను అనేది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వచ్చేసి ఇది 12వ నెంబర్ థ్రెడ్ అండి. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా? కుట్టుకి ఉతల వైపుకి ప్లేస్ చేసేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉంది కదా, అది ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసి లోపలికి, ఆ తర్వాత ఈ విధంగా పైపింగ్కి యూజ్ చేస్తున్నాం ఆ క్లాత్ని వచ్చేసి థ్రెడ్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ థ్రెడ్ లూజ్గా ఉండకూడదు, ఆ పైపింగ్కి వేస్తున్నాం కదా ఆ క్లాత్ కూడాను లూజ్ ఉండకూడదండి. ఇవన్నీ కూడాను లూజ్ లేకుండా పట్టుకొని నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఈ మూలకు వచ్చేసరికి కూడాను స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమే. అక్కడ మరీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ మూల దగ్గర థ్రెడ్ ఈ లూజ్గా ఉండకూడదు, ఈ పైపింగ్ యూజ్ చేసే క్లాత్ కూడా లూజ్గా ఉండకూడదండి. ఓకేనా? అక్కడ కనుక లూజ్ ఉంటే ఫినిషింగ్ బాగుండదు, మీకు కుట్టిన తర్వాత అర్థమవుతుంది. పొరపాటుగా కొంచెం లూజ్ వచ్చిందనుకోండి, అక్కడంతా లూజ్గా ఉంటుంది అనమాట. అందుకోసం పర్టికులర్గా చెప్తున్నాను. అంటే కార్నర్ దగ్గర కూడాను స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వస్తే సరిపోద్దండి. తర్వాత అక్కడ కట్ ఇచ్చేసింది, మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసామనుకోండి, పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీరు స్టార్టింగ్లో చూసారు కదా, అట్లా వచ్చేస్తుందండి. ఓకేనా? ఎవరైనా కూడాను కొత్త వాళ్ళు నేర్చుకునేటప్పుడు డైరెక్ట్గా ఒరిజినల్ పీస్ మీద ఎవరు కూడా ట్రై చేయొద్దండి. ఓకేనా? ఒక వేస్ట్ క్లాత్ మీద ఈ విధంగా ఒకసారి ట్రై చేసి తర్వాత ఒరిజినల్ పీస్ మీద ట్రై చేయండి, ఏదైనా కూడాను. ఓకేనా? కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా. ఓకేనా? ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ తోటి, నార్మల్ పాదంతో ఏ విధంగా ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి, ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలనేది ఇవన్నీ కూడాను ఒక నార్మల్ వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ఓకేనా? ఇంక ఇక్కడ మీకు చెప్పాల్సింది, ఇది 12వ నెంబర్ థ్రెడ్. ఇంకొచ్చేసి నేను మిషన్లో ఏ విధమైన సెట్టింగ్ చేయలేదు. ఓకేనా? నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను. కేవలం ఇది వచ్చేసి ఒక 12వ నెంబర్ థ్రెడ్ కాబట్టే సాధ్యమవుతుందండి. మిగతా ఏ నెంబర్ థ్రెడ్ తీసుకున్నా కూడాను మనకు వచ్చేసి నార్మల్ పాదంతో స్టిచ్ చేయలేమన్నమాట. ఓకేనా? చూడండి, అందుకోసం పర్టికులర్గా చెప్తున్నాను. ఇదిగా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావడమే.
ఓకేనా. గమనించండి, చెప్పడంతో పాటును జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్థమవుతుంది నేను వేళ్ళతోటి ఏ విధంగా సర్దుతున్నాను అని. అక్కడ సర్దడం అంటే అక్కడంతా లూజ్ లేకుండా థ్రెడ్ని పట్టుకుంటున్నాను. పైపింగ్ యూస్ చేసే క్లాత్ని కానివ్వండి, బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, అవన్నీ కూడాను లూజ్ లేకుండా పట్టుకుంటున్నాను. అక్కడక్కడ కూడాను ఒకసారి పాదం ఎత్తి సర్దుకోవాలండి. సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వస్తే అంటే కింద వైపున ఏమైనా ఫోల్డ్ అవుతుందా అనేది ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా అప్పుడప్పుడు ఆ విధంగా పాదం ఎత్తి సర్దుకోవాలి. అంటే కింద వైపున క్లాత్ వచ్చేసి ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకోసమనండి. ఓకేనా. ఈ విధంగా లూజులు లేకుండా ఈ విధంగా సర్దుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావడమే. చూస్తారు కదండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందనేది. ఇక్కడ వచ్చేసి కొత్త వాళ్ళు వచ్చేసి 1-2 సార్లు ట్రై చేసి ఆపేస్తుంటారండి. మీరు వచ్చేసి ఏదైనా రాదు అని ఆగిపోకుండా 1కి 4 సార్లు ట్రై చేయండి. ఓకేనా. 1కి 4 సార్లు ట్రై చేస్తే రాందంటూ ఏది ఉండదు. ఓకేనా. స్టార్టింగ్లో నేను కూడా ఇవన్నీ నాకు వచ్చేటివేం కాదు, ఇంకా మనకు రావేమో అన్న ఫీలింగ్లోనే ఉండేదాన్ని. కానీ ఎందుకు రాదని 1-10 సార్లు ట్రై చేస్తే అదే వచ్చేస్తుందండి. ఓకేనా. అంటే ప్రాక్టీస్ చేయడమే, ఇక్కడ ఏమీ లేదు. ఎవరైనా కూడాను ప్రాక్టీస్ చేసే కొద్దీ ఎక్స్పర్ట్ అయిపోతాం అనమాట. ఓకేనా. స్టార్టింగ్లో ఇప్పుడు కొత్త వాళ్ళు మీరు ఏ విధంగా చూస్తున్నారు, నేను కూడా అట్లాగే ఇది మనకు సాధ్యమా అని అనుకుంటూనే ఉండేదాన్ని. కానీ ట్రై చేయంగా నేను కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను కదా. ఓకే. కటింగ్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి, ఏదైనా కూడాను పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నాను కదా. ఎందుకంటే అది ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తుందండి. ఓకేనండి. ఇక్కడ చూడండి ఈ విధంగా మూలలకు వచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేస్తున్నాను. ఓకేనా. మూలల దగ్గర మాత్రమే ఘాటు పెట్టేస్తే సరిపోద్ది, ఇంకెక్కడ ఘాటు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది క్రాస్ పీస్ కాబట్టి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తాను. స్టిచ్ వేసిన తర్వాత ఫైనల్గా లుక్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిస్తానండి. చూడండి ఈ విధంగా స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నానండి ఒక పాదం గ్యాప్ తోటి. మీకు ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేయడం ఇష్టం లేకపోతే లోపల వైపున హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. ఓకేనా. అందుకోసం అక్కడ మార్కింగ్ పెట్టాను కదా, అక్కడ వరకు కూడాను పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వచ్చి అక్కడ సూది దింపి పాదం ఎత్తి మన వైపుకి తిప్పుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా. అంటే ఆ మూల దగ్గరకు వచ్చేసరికి ఆ విధంగా స్టిచ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందండి. ఓకేనా. మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా వచ్చిందా లేదా అండి, అందుకోసం. ఓకేనా. ఇక్కడ కూడా ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. ఇప్పుడు కుట్టామన్నట్టు కాకుండా స్టార్టింగే మీరు ఫినిషింగ్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వండి. అప్పుడు మన దగ్గరకు వచ్చే కస్టమర్లు మనల్ని అయితే వదిలిపెట్టిపోరండి. అందుకోసం అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఫినిషింగ్ అంటే ఏంటో తెలియకపోవచ్చు, అందుకోసం ఫినిషింగ్కి ఇంపార్టెంట్ ఇస్తూ మీరు కనుక స్టార్టింగే నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకేనండి. నాకైతే స్టార్టింగ్లో ఫినిషింగ్ అంటే ఏంటో తెలియదు, కుట్టు బాగలేదు అనే కంప్లైంట్లు ఎక్కువ వచ్చేటివి. ఓకేనండి. తర్వాత ఒక సిస్టర్ చెప్పిన తర్వాత ఇవన్నీ నేను చేంజ్ చేసుకోవడం వల్లే నాకు వచ్చేసి మంచి ఫినిషింగ్ తోటి నేను కుట్టగలుగుతున్నాను. కస్టమర్స్ కూడాను చాలా మంచి ఫినిషింగ్ ఇస్తున్నారనే పేరు తెచ్చుకున్నాను అనమాట. ఓకేనండి. అందుకోసం పర్టికులర్గా చెప్తున్నాను. చూసారు కదండి ఈ మూల దగ్గరికి వచ్చేసరికి కూడా నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది, స్టార్టింగ్లో ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేశాను అనమాట. చూడండి మీకు మొత్తం కూడాను స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా ఫైనల్ లుక్ ఉందనేది కూడా చూపిస్తున్నాను. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఒకేసారి మనము ఒకేసారి ఫ్రంట్ స్టార్ నెక్ కానివ్వండి, వీ నెక్ కానివ్వండి, స్క్వేర్ నెక్ కానివ్వండి, ఏదైనా బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్, ఈ రెండింటికి కూడా ఒకేసారి ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. రౌండ్ నెక్ ఒకేసారి వేయచ్చు, స్క్వేర్ నెక్ ఒకేసారి వేయచ్చు, కానీ వీటికి వచ్చేసి ఒకటి స్టార్ నెక్ ఒకటి రౌండ్ నెక్ కదా. ఓకేనా. ఏ విధంగా ఈజీగా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించాలనుకున్నానండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా ఈజీ అనమాట. ఓకేనా. కొత్త వాళ్ళైతే ఒక వేస్ట్ క్లాత్ మీద ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.